అందరికీ జైలు. ఈ నెల 20వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి విచ్చేస్తున్న సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మదనపల్లిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తూతూ మంత్రంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో మదనపల్లికి విచ్చేసి పోవడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము ఖండిస్తా ఉన్నాం. మేము మాట్లాడినటువంటి విషయాలు కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన తనయుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రధానంగా మదనపల్లికి విచ్చేసినప్పుడు మీరు చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు 5 హామీలు మీరు మాట్లాడడం జరిగింది. ఎరువురు కూడా అనేక సందర్భాల్లో ఎప్పుడు మదనపల్లికి విచ్చేసినా మీరు ఘంటాపథంగా మాట్లాడే అంశాలు ఏంటంటే మదనపల్లిలో హంద్రీనీవా కాలువను పూర్తి చేస్తాము, మదనపల్లి ప్రజలకు నీరుని మేము హంద్రీనీవా కాలువ ద్వారా అందిస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ హంద్రీనీవా కాలువ తూతూ మంత్రంగా పూర్తయింది. తూతూ మంత్రంగా పూర్తయ్యే కాలువ నేరుగా కుప్పానికి పోయింది. కుప్పంలో అన్ని చెరువులు నిండినాయి. తర్వాత పరమేరు మదనపల్లికి వచ్చేసరికి పట్టుమని 10 చెరువులు కూడా మీరు నింపలేని పరిస్థితి. అదేవిధంగా దీనికి సాక్ష్యాలు అంటే ఏదో మాట్లాడడం కాదు. హంద్రీనీవా కాలువ ఇక్కడ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో మదనపల్లి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలకు తమ్మలపల్లికి కానీ మదనపల్లికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి చెరువులు ఒక్కసారైనా నింపారా? అది మీ గుణం చేసుకుని మీరు సమాధానం చెప్పాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా. వాస్తవం చెప్పాలంటే కనీసం మనకు చిప్పులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా మీరు నింపలేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా మీరు నింపలేదు. కాబట్టి ఇది ఏదైతే ఈ హంద్రీనీవా కాలం ఏదైతే ఉందో మీరు మదనపల్లికి విచ్చేస్తున్నారు. కాబట్టి గతంలో మీరు ఇచ్చిన హామీ సందర్భంగానే మీరు హామీ నేపథ్యంలో హంద్రీనీవా కాలువను పూర్తి చేసి మీరు మదనపల్లి పర్యటనకు వచ్చి మదనపల్లి ప్రజలతో మాట్లాడితే బాగుంటుంది. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే మీరు ఏదైతే టమాటా ప్రాసెసింగ్ యూనిట్ మీరు చెప్పారు. గతంలో యువగలం పాదయాత్రలో లోకేష్ గారికి చెప్తా ఉన్నా, మీరు లోకేష్ గారు మీరు చాలా కంఠామలంగా మాట్లాడిన మాట ఏంటంటే ఇక్కడ టమాటా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో కాదు ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ కమిటీ ఉంది, మార్కెట్ యార్డ్ ఉంది మదనపల్లిలో. కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ ని ఇక్కడ వచ్చే టమాటాని ఏషియాలో పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ వచ్చే టమాటా కూడా ఇక్కడ ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా మేము టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు కూడా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఊసేటటువంటి కూటమి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మరో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. కాబట్టి మీరు మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మా మదనపల్లికి వస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని సూటిగా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ని మీరు శంకుస్థాపన చేసి దానికి స్థలాన్ని పరిశీలించి దాన్ని శంకుస్థాపన చేస్తే మీకు బాగుంటుంది, ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా చాలా చాలా దారుణమైన విషయం ఏంటంటే మదనపల్లి ప్రాంత ప్రజలందరూ కూడా మదనపల్లిలో కొన్ని వేల మంది ప్రతిరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందిరా అంటే గతంలో అయినా కనీసం వచ్చిన వాళ్ళకి కనీసం ఎంతో కొంత వైద్యమే అందించి తర్వాత రెఫరల్ పేరుతో పెట్టి చాలా మంది దారి మధ్యలో చనిపోయి వేలూరుకి బెంగళూరుకి సిఎంసికి వేసుకొని పోతా దారి మధ్యలో తిరుపతికి వేసుకొని పోతా చనిపోయిన సందర్భాలు తీసుకొచ్చిన సందర్భాలు, లక్షల రూపాయలు డబ్బులు కట్టలేక తీసుకొచ్చి శవాలను ఇంటికి తీసుకొచ్చిన సందర్భాలు మా కళ్ళతో మేము ఎన్నో చూశాం. కానీ మెడికల్ కాలేజ్ వస్తే ఈ బాధలన్నీ తీరుతాయని చెప్పుకున్నటువంటి మదనపల్లి ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ మొహం పెట్టుకొని మదనపల్లికి వస్తా ఉన్నారు? మీరు మదనపల్లి మెడికల్ కళాశాల ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తూ మీరు టెండర్లు కాల్ఫర్ చేశారు. దాన్ని మేము మదనపల్లి ప్రాంత ప్రజలుగా మా ఆత్మగౌరవ ప్రతీకగా దాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి మీకు చాలా స్పష్టంగా
సందర్భంగా తెలియజేస్తూ మీరు మదనపల్లికి వస్తున్న సందర్భంగా ఈ మెడికల్ కళాశాలను కూడా మీరు ప్రైవేట్ పరం చేయడం కాదు, మీరు ప్రభుత్వమే నడపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ప్రజలకు కూడా మీరు హామీ ఇవ్వాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరొక అంశం ఏంటంటే బీటీ కళాశాల, వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బీటీ కళాశాల. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితమైనటువంటి బీటీ కళాశాల యూనివర్సిటీ చేశామని చెప్పి దానికి జీవో వచ్చేసింది, యూనివర్సిటీ అయిపోయింది, ఇక్కడ కోర్సులు ప్రారంభమైపోతాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా వైసీపీ నాయకులు. దానిని మీరు కొనసాగిస్తా ఉన్నారు. మీరేం మాట్లాడారు? బీటీ కళాశాలను కేవలం పాదయాత్ర వీడియోని బయట చూద్దాం, ఒకసారి లోకేష్ గారు పాదయాత్ర వీడియోని బయట చూద్దాం. బీటీ కళాశాలను యూనివర్సిటీ చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారని చెప్పి మాట్లాడినటువంటి లోకేష్ గారు యువల పాదయాత్రలో మాట్లాడడం జరిగింది. మరి బీటీ కళాశాల పరిస్థితి మీరు చేయకపోగా, యూనివర్సిటీ చేయకపోగా ఈ రోజు కనీసం కాలేజ్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే అధ్వానంగా తయారైంది. ఒకప్పుడు ఎంతో వేల మంది, లక్షల మందికి చదివించినటువంటి బీటీ కళాశాల ఈ రోజు శిథిలావస్థ పోయి మూతపడే పరిస్థితి తీసుకొచ్చి మీ నాయకులు ఏదైతే మీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై దాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు బీటీ కళాశాల గురించి, బీటీ కళాశాలను యూనివర్సిటీ చేసే అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకుని బీటీ కళాశాలను మీరు యూనివర్సిటీ చేయాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరిగా ఒక అంశం ఏంటంటే మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. మదనపల్లిలో అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మదనపల్లిని జిల్లాగా ప్రకటించింది. కానీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, మీరు జిల్లాగా ప్రకటించారు కానీ మీరు అన్నమయ్య జిల్లా పేరు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మా మదనపల్లికి ఒక చరిత్ర ఉంది, మా మదనపల్లి ప్రాంత ప్రజలకు ఒక చరిత్ర ఉంది, మాకు మదనపల్లి పేరులో మాకు ఒక ఆత్మీయ ప్రతీకం ఉంది. కానీ అన్నమయ్య జిల్లాని మీరు ప్రకటించి రాయచోటు నుంచి మదనపల్లి హెడ్ క్వార్టర్స్ మార్చడంతో మాత్రాన రేపు మీరు మార్చారు, మీరు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అన్నమయ్య జిల్లానే హెడ్ క్వార్టర్స్ మార్చడంటే మదనపల్లిగా వస్తాడని చెప్పి మీరు మార్చారు. రేపు ఆయన వస్తాడేమో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో. ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం మాట్లాడతాడు? ఈరోజు అమరావతిని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, మేము మాదిలో తీసుకుని వస్తామని మాట్లాడతాడు. ఒక రాష్ట్ర రాజధానిలో మార్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి, గత ప్రజెంట్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. ఆయన మనస్తత్వం ఎట్లాంటిదో తెలుసు, ఆయన కక్షపూరిత ధోరణి లాంటిదో తెలుసు, ఆయన నాయకుల వైఖరి ఎక్కడిదో తెలుసు. మరి ఆడేస్తే అన్నమయ్య జిల్లానే మళ్ళా రాయచోటుకు మారిస్తే భయమంతా కూడా ఎవరికి మేము చెప్పుకోవాలి? అక్కడ ప్రజలకు అయోమయం, ఇక్కడ ప్రజలకు అయోమయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా లాస్ అయిపోతా ఉంది, ప్రభుత్వ ధనమంతా లాస్ అయిపోతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం, మదనపల్లిని అన్నమయ్య జిల్లాగా కాదు మదనపల్లి జిల్లాగానే ప్రకటించాల్సిందిగా పూర్తి స్థాయిలో బహుజన సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు అయితే చాలా మాట్లాడారు. ఆయన ఇవాళ పాదయాత్రలో చాలా అవినీతి జరిగిపోతుంది ఈ ప్రాంతంలో. కొంతమంది నాయకులు పేర్లు చెప్పి వాస్తవాలంతా కూడా ఆయన చెప్పినటువంటి వాస్తవాలే కానీ మేము వాస్తవాలు కాదని మేము అనడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడ అనేక రకాలుగా అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు చేసింది, దానినే లోకేష్ గారు మాట్లాడారు. కానీ లోకేష్ గారికి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా సూటిగా, ఈ రోజు మీ ప్రభుత్వం నాయకులు ఏం చేస్తా ఉన్నారు? మదనపల్లి ప్రజలు, మదనపల్లి కూటమి నాయకులు ఏం చేస్తా ఉన్నారు అంటే ఈ మదనపల్లి కూటమి నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో అవినీతి, అక్రమం, భూకబ్జాలు, మా పార్టీ నాయకులు, బీఎస్పీ నాయకులు ఆధారాలతో సహా ఈ అవినీతి, అక్రమాలను, భూకబ్జాలను, ప్రభుత్వ కాలువలంతా కూడా వాళ్ళు కబ్జా చేస్తే దాన్ని కూడా పత్రికాముఖంగా నేను ఆధారాలతో చూపించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మేము కేసు పెట్టడం కూడా జరిగింది వాళ్ళ పైన. కాబట్టి ఈ రోజు వాళ్ళపైన చర్యలు లేవు. కాబట్టి నేను మాట్లాడే ముందు, మీరు విచ్చేసే ముందు ఈ 5 అంశాలు ఏవైతే అందరూ కాలో పూర్తి చేయడం కానీ, బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయడం కానీ, టమాటా ప్రాసెసింగ్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నడిపే విషయంలో కానీ, మదనపల్లిని జిల్లాని అన్నమయ్య జిల్లాగా కాదు మదనపల్లి జిల్లాగానే ఉంచాలనే విషయం కానీ
మీ కూటమి నాయకులు, మీ కూటమిలో భాగస్వామైనటువంటి పార్టీ నాయకులు చేసే అవినీతి పేరు కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు మేము మామూలుగా వస్తాం, మేము ప్రజలు మద్దతు పెడతాం, ఏ విధంగా అయితే గత వైసీపీ ప్రభుత్వం మద్దతు పెట్టిందో ఈ రోజు మేము కూడా అదే విధంగా మద్దతు పెట్టి మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటా పోతాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి చంద్రబాబు గారు మీ కూటమి ప్రభుత్వం చేస్తే ప్రజలు రాబోయే ఎలక్షన్ లో మీకు కూడా పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ మదనపల్లి ప్రాంత ప్రజలు కూడా చెప్తా ఉన్నా. వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ రెండు రాజకీయ పార్టీలు, ఈ మదనపల్లిలో ఉన్న రెండు పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు కూడా వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు తప్ప మదనపల్లి ప్రాంత ప్రయోజనాల కోసం మీరు కూడా పనిచేయడం లేదు. కాబట్టి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిందిగా తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 అంశాలతో పాటుగా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో పార్టీ చేసేటువంటి నాయకులు చేసేటువంటి ఈ అవినీతి అక్రమాల భూకబ్జాలపైన కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.